హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఇది మన ఛానల్లో అసలు వస్తుందా రాదా అనుకున్నాను, కానీ వస్తుంది. ఏం చేస్తాం, టెక్ వీడియోలు చేసి చాలా బోర్ కొడుతుంది. అందుకనే వెనక వీడున్నాడు, నవ్విస్తా ఉన్నాడు. వా నవ్వవాకరా. మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అనుకోవచ్చు ఇది. అంటే బ్లాగ్ అంటే ఏం బయటికి పోయి అట్లాంటి అయితే కాదు, నేను షూటింగ్ ఎలా తీస్తాను. అంటే ఇంకొన్ని బ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. ఈ వీడియోలో మాత్రం మై షూటింగ్ బ్లాగ్, అంటే నేను వీడియో ఎలా షూట్ చేస్తాను అని చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఈ మధ్య కామెంట్ సెక్షన్లో కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ కామెంట్కి కొంచెం ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. అంటే చాలా మంది అనుకుంటారు ఒకే షర్ట్ మీద ఇన్ని వీడియోస్ వస్తాయని, స్నానం చేయాలని రకరకాలు అనుకుంటారు. మీరు కామెంట్స్ పెట్టకపోయినా మీకు అనే డౌట్ అయితే రావచ్చు. ఒకేసారి ఇక్కడ కెమెరా అన్నీ చూపిస్తాను మీకు. అన్నీ ఒకేసారి ఒకే రోజు, ఒక సండేనా మండేనా ఒక రోజు అన్ని స్క్రిప్ట్ రాసుకొని మొబైల్లో 2 మొబైల్స్ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. ఈ మొబైల్ అన్ని స్క్రిప్ట్ రాసుకొని ఒకేసారి అన్ని తీస్తాను. అందుకని ఒకే షర్ట్ మీద 4-5 వీడియోలు వస్తాయి. ఈ వీడియోలో మీకు అసలు షూట్ ఎలా చేస్తాను చూపిస్తాను. లెట్స్ బిగిన్ ది వీడియో. అదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే రికార్డింగ్ అవుతుంది. మీకు స్క్రీన్ మీద చూస్తున్నాను కదా, ఈ దీంట్లో అయితే రికార్డింగ్ అవుతుంది. కెమెరా కూడా ఆఫ్ అయిపోయింది. దీంట్లో అయితే రికార్డింగ్ అవుతుంది. సెల్ అయితే ఇది కాదు, యాపిల్ పెడతాను, కానీ వ్లాగ్ కోసం మార్చాను. మైక్ కూడా పెడతాను, ఒక పోయా మైక్ అనేది తగిలిచ్చి వ్లాగ్ ఇచ్చేద్దాము. వీడియో చేస్తాను. ఈ మౌంట్ వెనకే వీడు ఉంటాడు, రోజు వీడే ఉంటాడు. అండ్ చేసేదాని వెనక వీడు ఉంటాడు ప్రతి వీడియోకి. అండ్ ఇప్పుడు మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. మీరు కూడా చూస్తారు ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో యూట్యూబ్లో సంబంధించిన కొన్ని కొత్త ట్రిక్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి యూట్యూబ్లో మనము జూమ్ అయితే చేసుకుంటాము. జూమ్ అనేది ఇప్పుడు మనకి 8x అనే ఆప్షన్ అయితే వచ్చింది. ఆ 8x వరకు మనం అయితే జూమ్ అయితే చేసుకోవచ్చు. అంటే సెకండ్ వీడియో వచ్చేసి మనం యూట్యూబ్ ఈ విధంగా వీడియోస్ అనేది రికార్డ్ చేస్తాం. వీడియో మొత్తం మనం చేస్తే మీకనే లెంత్ అనేది పెరిగిపోతుంది. అండ్ ప్రతి వీడియో ఇంతే. వీడియో ఒక్కొక్కసారి టేకులు పడుతుంటాయి, ఒక్కొక్కసారి 2 టేకులు 3 టేకులు, కొన్ని 10 టేకులు పడ్డాయి కూడా ఉన్నాయి. $30 lakhs కంప్లీట్ చేస్తే నా గ్యాజెట్స్, నా మొబైల్స్, ఆ ఎక్విప్మెంట్ కట్టు అర్థం చేసుకున్నాం. ఎక్విప్మెంట్ మొత్తం అనేది చేద్దాము. మొత్తం చాలా ఉన్నాయి, ఒక 2 lakhs వరకు ఉండొచ్చు. నేను కెమెరాని కరెక్ట్. అండ్ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.